బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. ప్రస్తుతం మనం ఉదయపూర్లో ఉన్నాం తెలుసు కదా. అయితే ఉదయపూర్లో చాలా ఫేమస్ ఏంటంటే కర్ణేమాత ఆలయం. అయితే ఆ ఆలయానికి వెళ్ళాలంటే రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి కేబుల్ కార్లో వెళ్ళాలి, లేదు అంటే దాదాపు 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా అప్పు ఉంది, పైన హిల్ మీద ఉంటుంది అనమాట, కొండ మీద అమ్మవారి దేవాలయం. కార్స్ అయితే వెళ్ళవు, వెహికల్స్ కూడా, 2 వీలర్స్ కూడా వెళ్ళవు అట్లీస్ట్, ఎందుకంటే స్టెప్స్ ఉంటాయి. దాదాపు 1 కిలోమీటర్ పాటు స్టెప్స్ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కిలోమీటర్ నడకదారిలో వెళ్లాల్సి ఉంటుంది. లేదు అంటే ఈ కేబుల్లో వెళ్ళాలి, కేబుల్ కార్స్లో. సో ఇప్పుడు మనం కేబుల్ కార్ తీసుకున్నాము, కేబుల్ కార్లో వెళ్తున్నాము. ఈ కేబుల్ కార్లో వెళ్తే నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో మనం అక్కడికి రీచ్ అయిపోతాము. అదే నడుచుకుంటూ వెళ్తే మాత్రం ½ అన్ అవర్ ఈజీగా పడుతుందంట. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వచ్చాము. ఈ మాతాకి ఏంటంటే స్పెషల్, ఆమె దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ సమర్పించి మనం మనసులో ఏది కోరుకున్నా కూడా అయి తీరుతుందంట, ఖచ్చితంగా మంచి జరుగుతుందంట. సో అది ఈ అమ్మవారికి స్పెషల్. వెళ్దాం, కేబుల్ కార్లో వెళ్ళి మనం కూడా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. అలాగే ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం. నేనైతే ఎక్కలేదు ఎప్పుడు కేబుల్ కారు. అఫ్కోర్స్ మనకి కొన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి కేబుల్ కార్స్, అయినప్పటికీ ఎప్పుడు కూడా నేనైతే ట్రై చేయలేదు, ఇందులో జర్నీ కూడా చేయలేదు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ మీరు కనుక ఉదయపూర్ వస్తే, ఎందుకంటే టూరిస్టిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఉదయపూర్లో, అదేమన్నా వస్తే కనుక ఉదయపూర్లో కంపల్సరీ మీరు వెళ్ళండి ఇక్కడకు, ఓకేనా? ఇక మూవ్ అవుతుంది చూడండి కేబుల్ కారు. కేబుల్ కార్లో మనం వెళ్తున్నాము. వే అటు ఇటు కూడా ఎంత బాగుందో అసలు, చూడ్డానికి చాలా బాగుంది. స్లోగా వెళ్తుంది. నాకు తెలిసి పైకి ఒక 2-3 కిలోమీటర్స్ హైట్. అంటే ఇది ఎలా ఉంది అంటే ఇట్లా డౌన్ నుంచి అప్పు పెరుగుతా వచ్చింది. హిల్ మీద ఉంది కదా అమ్మవారి దేవస్థానం. సో మనం ఇలా 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 వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా పైకి వెళ్తున్నాము. సో అందుకు మనకి హైట్ కనిపిస్తుంది. చూడండి, పక్కనే పెద్ద లేక్ కనిపిస్తుంది చూడండి. ఉదయపూర్లో ఉన్న ప్యాలెస్లు కూడా కనిపిస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత పక్కకే పెద్దది పార్క్ కనిపిస్తుంది. ఉదయపూర్లోని ఒక పార్కును కూడా మనం చూడొచ్చు. ఉదయపూర్ అంటే టూరిస్టిక్ ప్లేసెస్కి అయితే మంచి ప్లేస్ అని చెప్పాలి, చాలా బాగుంటుంది. మొత్తం కంప్లీట్గా రాజస్థాన్ అంతా ఎండలు ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటుంది అని అనుకున్నాం కానీ బట్ ఉదయపూర్ సమ్వాట్ బెటర్ అని చెప్పాలి. అంత మరీ ఎండలు అయితే ఏం లేవు, అంత మరీ ఘోరంగా కూడా క్లైమేట్ అయితే ఏం లేదు. ఏంటంటే 3 ఒకేసారి కేబుల్ కార్లు, 3 కలిపి ఒకేసారి పంపిస్తా ఉన్నారు. అప్ అయినా అంతే, డౌన్ అయినా అంతే. సో చాలా అయితే బాగా అనిపిస్తోంది చూస్తుంటే. నాకు వచ్చేసాం కేబుల్ కార్లో, మనం దిగుతున్నాం. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ ఉంది. కంపల్సరీ కేబుల్ కార్లో జర్నీ చేయండి. చాలా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్, ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ని మీరైతే ఫీల్ అవుతారు. అమ్మవారిని దర్శనం చేసుకుందాం. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర మొక్కుకునేవన్నీ కూడా మొక్కేసుకొని, మీ తరపున అందరి తరపున కూడా నేనే మొక్కుకొని వస్తాను. తప్పకుండా ఉదయపూర్ వస్తే మాత్రం కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. కేబుల్ కార్ను కూడా మర్చిపోకుండా ఎక్కేయండి. ఇక్కడ చూడండి, రాజస్థానీ డ్రెస్ వేసుకొని చిన్న పిల్లలు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే రాజస్థానీ డ్రెస్సెస్లో కావాలంటే ఫోటో దిగచ్చు. ఇక్కడ రాజస్థానీ డ్రెస్సెస్ స్పెషల్ ఉంటాయి కదా, సో అలాంటి డ్రెస్సెస్ వేసుకొని పిల్లల్ని ఇక్కడ అది రెడీ చేసి తీసుకెళ్తున్నారు చూడండి. ఒకసారి రాజస్థానీ డ్రెస్లో అదిగో వాళ్ళు ఒక ఏమంటారు, ఖడ్గం, రాజస్థానీ స్టైల్ ఖడ్గం అనమాట అది. దాన్ని బట్టించి చేతితోటి ఫోటో తీస్తున్నారు చూడండి ఒకసారి. చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు అబ్బా బాగా. ఇక్కడ మనం కూడా డ్రెస్సెస్ చూడొచ్చు, చాలా వెరైటీ డ్రెస్సెస్ అన్ని వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు మనకు. వాళ్ళందరినీ చూడొచ్చు మనం. అమ్మాయిలకు కూడా ఉన్నాయి సపరేట్గా, అబ్బాయిలకి సపరేట్గా ఉన్నాయి, అలాగే పెద్దవాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. ఎవరు ఏది కావాలంటే అది వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, మనం కేబుల్ కార్ దిగిన తర్వాత కూడా ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి ఎక్కుకుంటూనే రావాల్సి ఉంటుంది అమ్మవారి టెంపుల్ని దర్శనం చేసుకోవాలంటే. అయితే మరీ ఎక్కువేం లేవు, చాలా కొద్దిగా ఉన్నాయి. అదే మీరు కేబుల్ కార్ ఎక్కకుండా డైరెక్ట్గా వస్తే మాత్రం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి, అది కొంచెం కష్టం. ఇవైతే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకి శివలింగం కూడా ఉంది ఎంట్రన్స్లోనే, అంటే ఎంట్రీ అవుతూనే మనకి శివలింగం కనిపిస్తుంది. దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోండి.
అమ్మవారి దర్శనానికి వచ్చేసాం. మా వెనకాల కనిపిస్తున్నారు అమ్మవారు, చూడండి ఎంత అసలు పడుతోంది కళ్ళంతా కూడా అమ్మవారిలో. వెనకాల చూడండి రౌండ్గా చక్రం తిరుగుతూ ఉంది. కొన్ని టెంపుల్స్లోనే ఇలా కనిపిస్తుంది మనకి. మనమైతే తెలంగాణ ఆంధ్రాలో ఇలా రౌండ్ తిరుగుతున్నటువంటి అమ్మవారి వెనకాల చక్రాన్ని అయితే చూడము. ఇక్కడ మనకు అది కూడా కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. మొత్తం కూడా వైట్ స్టోన్తోనే చేశారు అమ్మవారి విగ్రహం అంతా కూడా. అమ్మవారిని ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఒక కొబ్బరికాయ కనుక మనం సమర్పించి మన మనసులో ఉన్న కోరిక చెప్తే 100% ఆ కోరిక తీరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా నమ్మేటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని ఉదయపూర్ వస్తే ఖచ్చితంగా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక చూడండి, ఇక్కడ శ్రీ కరణి మాతాజీ పాద పద్మాలు కూడా ఉన్నాయి దర్శనం చేసుకోవడానికి. ఆ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, శివలింగానికి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. జనరల్గా మనకందరికీ తెలుసు శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేకం అంటే ఆయన మహా ప్రీతి. సో అందుకనే అభిషేకం చేసుకునే అవకాశాన్ని స్వయంగా మనకే ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకోటి ఏంటంటే వచ్చే దారి మంచి ఎక్స్పీరియన్స్ నిజానికి. ఒకసారి అయితే ఇటు సైడ్ వస్తే విజిట్ చేయండి. ఆ కేబుల్ కార్లో రావడము, కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవటము, స్వయంగా మనమే శివయ్యకు అభిషేకం చేయటము, ఇవన్నీ ఇక్కడ చేయొచ్చు. డెఫినెట్గా కరణిమాత ఆలయాన్ని మాత్రం ఉదయపూర్ వస్తే మీరు సందర్శించకుండా మాత్రం వదిలేయకండి. చూసాం కదా, అమ్మవారి దర్శనం అయిపోయింది. తిరిగి రిటర్న్ మన డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము. కేబుల్ కార్లోనే మళ్ళీ కూడా వెళ్లాల్సి ఉంటుంది. అదే కేబుల్ కార్లో రిటర్న్ అవుతున్నాం. చూడండి, అటు ఆపోజిట్లో నుంచి అప్లోకి వస్తుంది చూడండి ఒక కేబుల్ కార్. సో ఒకేసారి ఇందాక చెప్పాను కదా, మూడు కలిపి ఒకేసారి పంపిస్తున్నారు. మనం కనుక క్యాబిన్ మొత్తం బుక్ చేసుకుంటే మనల వరకు మాత్రమే అలో చేస్తారు. అలా కాకుండా నార్మల్గా అయితే 3 మెంబర్స్ వెళ్తారు. బట్ మనం ఒక 4 ఉన్నా 2 ఉన్నా 5 ఉన్న మొత్తం క్యాబిన్ అంతా కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈచ్ టికెట్ వచ్చి 200 రూపీస్ అనమాట. సో జస్ట్ ఒక 2 నుంచి 5 మినిట్స్ అంతే, 2 to 5 మినిట్స్ పడుతుంది వెళ్ళటానికి. మీకు ఆ సైడ్ అంతా కనిపిస్తుంది చూడండి, ఆ జగ్మందిర్ మనం మొన్న వెళ్ళాము. ఆ జగ్మందిర్ మీకు ఆ రోజు చూపించాను నేను. వాటర్ మధ్యలో ఐలాండ్ లాగా ఉండి హోటల్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. అవతల ఇంకొంచెం మీకు వైట్లో కనిపిస్తుంది చూడండి, తాజ్ హోటల్ అది. ఇవన్నీ కూడా మనం ఫుడ్ తినాలన్నా లేదు అక్కడ స్టే చేయాలన్నా కూడా ప్రేయర్ బుకింగ్స్ ఉండాలట. ప్రేయర్గానే బుక్ చేసుకుని మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉండి వెంటనే ఇమీడియట్గా బుక్ చేశారు ఆ రెస్టారెంట్లో. బట్ అగో కేబుల్ కార్ వచ్చేసింది చూడండి, అవతల వైపు నుంచి వస్తున్న కేబుల్ కార్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. వాళ్ళు వెళ్తున్నారు అనమాట దర్శనానికి, అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు. అదిగో వే కనిపిస్తుంది, అది ఎక్కేటువంటి వే పైకి, మీకు అది కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి. అది ఎక్కే వే, అంటే నడుచుకుంటూ ఎక్కేదనమాట. కేబుల్ కార్ కాకుండా నడిచే వెళ్ళేది కూడా ఉంది కదా అది. ఇప్పుడు ఇలా డౌన్ అవుతున్నాం. ఇందాకేమో మనం అప్పు ఇలా పైకి వెళ్ళాం, ఇప్పుడు ఇలా డౌన్ అవుతూ వస్తూ ఉన్నాము. కానీ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కేబుల్ కార్లో. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఒకసారి కేబుల్ కార్ ఎక్కుదామని, ఇలా తీరింది సరదా. అంటే ఇది రెండు, ఇటు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, సేమ్ టైం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా, మాతాజీని దర్శనం చేసుకోవడానికి కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తున్నటువంటి సంఘటన ఇది. కాకపోతే భయం ఉన్నాడు మాత్రం ఎక్కకండే. మా కెమెరామ్యాన్ ఒకడు భయపడి చస్తున్నాడు ఇందాకటి నుంచి. ఒక కెమెరామ్యాన్ మాత్రం మంచిగా కూర్చున్నాడు, మహేష్ బాగా తనే కెమెరా అంతా షూట్ చేస్తున్నాడు. కానీ ఇంకో కెమెరామ్యాన్ ఉన్నాడు రాజశేఖర్ అని. ఎంత భయం అంటే ఎక్కిన దగ్గర నుంచి ఇట్లా గుండెలు ఇలా అనుకుంటా కూర్చున్నాడు. ఏమైంది అంటే భయం వేస్తుంది మేడం అంటున్నాడు. మేము ఇంతమంది భయపడలేదు, పక్కన మా బాబు కూడా ఉన్నాడు, మా ప్రిన్స్ ఉన్నాడు, తను కూడా భయపడట్లేదు. వాడు మాత్రం అదేదో మూవీలో బ్రహ్మానందం భయపడతాడు కదా, అలా భయపడుతున్నాడు అమ్మా అని. ఆ టైప్లో బయటికి చెప్పట్లేదు అంతే. కనీసం కెమెరా తీసి ఫోటో తీరా బాబు అంటే కూడా మేడం భయం వేస్తుంది మేడం అంటున్నాడు. ఏదో తనకొక్కడికి ఏదో అయిపోతున్నట్టు. ఇంతమందికి ఏం కాలేదు కానీ వాడికి మాత్రం ఎంత భయం వేస్తుంది చూడండి. ఏం భయపడొద్దు, భయపడాల్సింది కూడా ఏం లేదు. చాలా సరదాగా ఉంది, చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఎందుకంటే ఆల్వేస్ నడుస్తున్నాయి, అసలు ఆగట్లేదు. అటు సైడ్ వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. తప్పకుండా అయితే ఎంజాయ్ చేయండి. వచ్చేసాం డెస్టినేషన్కి. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.